దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? మార్నింగ్ లేచారా? ఏదన్నా అనారోగ్యంతో ఉన్నారా? కష్టంతో ఉన్నారా? బాధతో ఉన్నారా? లేదంటే ఉదయకాల సమయం లేవగానే అయ్యో వీళ్ళకి డబ్బులు కట్టాలి, మా పరిస్థితి ఏంటి, మా బిడ్డల స్టడీస్ ఏంటి, ఎన్నో చింతలు కదండి. మన జీవితంలో ఎన్నో భయాలు, ఎన్నో పోరాటాలు, శత్రు భయం, మనుషుల భయం, రోగ భయం, వ్యాధి భయం, నింద భయం, అనారోగ్యాల భయాలు, పాప భయం. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనందరి పాపాల విమోచన, రక్షణ, మారు మనసు, క్షమాభిక్ష పెట్టడానికి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. రెండోదిగా ఆయనతో సహవాసం, సన్నిహిత బాంధవ్యం. ఉదయకాల సమయం నుండి నువ్వు చక్కగా లేచి ప్రార్థించి బైబిల్ చదివి నీ దినచర్యను ప్రారంభిస్తే, దేవునితో సన్నిహిత బంధం కలిగి ఉంటే ఎంతో తృప్తి, ఎంతో ఆనందం. అంతేకాక మీ జీవితాలు విసిగిపోయిన స్థితిలో ఉన్న ఎవ్వరూ మనల్ని ఓదార్చరండి, ధైర్యపరచరు. మన బలం, మన ఆధారం, మన ఆరోగ్యం మన దేవుడే. అందుకనే ఎన్నో సంవత్సరాల నుండి ఈ దినం ఈ దేవుని వాగ్దానం ద్వారా వేలాది లక్షల మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. మంచి వాక్య వాగ్దానాన్ని ఇవ్వటానికి నాకు ధైర్యం ఇచ్చి, ప్రభు మీకు ధైర్యం ఇచ్చి, మనందరినీ కూడా వాక్యం ద్వారా బలపరుస్తూ ధైర్యపరుస్తున్న దేవుని స్తుతిస్తూ ఈ చక్కటి వాగ్దాన కార్యక్రమాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ప్రియులకి, మీ స్నేహితులకి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, చక్కటి వాగ్దానం వింటూ ప్రార్థనలో ఏకీభవించండి. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 27వ వచనం. నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడీకము, దూరములో నుండి నిన్ను రక్షించున్నాను, వారున్న చెర నుండి నీ సంతతి వారిని రక్షించున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. చూడండి, యాకోబు జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానమే కావచ్చు, అబ్రహాము జీవితంలో దేవుడిస్తున్న వాగ్దానమే కావచ్చు, దేవుని ప్రజల విషయంలో దేవుడిస్తున్న వాగ్దానమే కావచ్చు, క్రీస్తు యేసు వల్ల ఈ వాగ్దానం మన సొంతం. ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు, నువ్వు భయపడకు, జడియకు, ఎందుకంటే నువ్వు నీ శత్రువులని నుండి నిన్ను విడిపిస్తా, నీ పిల్లల్ని కూడా నేను రక్షిస్తా. అంటే ఎవరి భయము లేకుండా నువ్వు నిమ్మలగించి నెమ్మది నొందబోతున్నావు, నీ పిల్లల్ని రక్షించబోతున్నాను. ఎందుకంటే నీకు నెమ్మదిని, సమాధానము అనేది భయం ఉంటే ఉంటుందండి? ఉండదు. రోగ భయం ఉంటే నెమ్మది ఉంటుంది. అమ్మో నాకు ఈ రోగం వచ్చింది, ఏమైపోద్దని భయం. కుటుంబ పోరాటాలు ఉంటే భయం. ఆర్థిక సమస్యలు ఉంటే భయం. ఒకవేళ వ్యతిరేకతలు ఉంటే భయం. పాపం ఉంటే భయమే. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, రక్షణ లేని నీ కుటుంబానికి, నీ బిడ్డలకి తప్పకుండా క్రీస్తు రక్షణ ఆయన ఉచితంగా కృప ద్వారా ఇస్తాడు, సంపూర్ణంగా ధరింపజేస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సేవకుడిని యాకోబు భయపడకు, జడియకము, నేను నిన్ను కాదు నీకు సంతానమును కూడా రక్షిస్తున్నాను. ఈరోజు ఏమంటున్నాడంటే, భయపడకు, చెర నుండి నేను రక్షించదను. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? చెర నుంచి భయపడకము, చెర నుండి నేను నిన్ను రక్షించదను. అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులు, నీ పాపం నుంచి, అన్నిటి నుంచి చెర, అది పాపం అనే చెర, వ్యాధి అనే చెర, బంధకాలనే చెర, ఏదున్నా ప్రభు రక్షించి విడిపించి భయము లేకుండా ఉంచబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానం క్రీస్తు యేసు వల్ల మనకివ్వబడుతుంది. ఏ పరిస్థితిలో యాకోబుతో మాట్లాడింది దేవుడు, ఈరోజు నీతో, నాతో మాట్లాడుతున్నాడు. ఆ పేరు నీ పేరు పెట్టుకో, నా పేరు నేను పెట్టుకుంటే నీ పేరు నువ్వు పెట్టుకో. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీ సంతతి, నీ కుటుంబం, నీ విషయాలు చెర నుంచి, అందుకే భయపడకము, చెర నుండి నిన్ను రక్షించేదాను, చెర నుండి. కాబట్టి ధైర్యంగా ఉందాం, భయపడకు, జడియకు, చెర నుండి నేను నిన్ను రక్షించేదాను. ఈరోజు వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. మరల వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దామా? మేము ఈ ప్రతి సమస్య ఈ ప్రేయర్లో ఏకీభవించండి. ఈ వాగ్దానం కూడా ఈరోజు అందరూ విని ప్రభుని స్తుతిద్దాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం అయ్యా, యాకోబుని దర్శించి మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడుతున్నావు, నీ బిడ్డలందరితో మాట్లాడుతున్నావు నాయన. ఎవరి గృహాల్లో రక్షణ లేదో, పాప క్షమాపణ లేదో, అది ఉండాలి దేవా, అది జరిగించండి. అంతేకాక ప్రతి పాపిని క్షమించి పాప భయం నుంచి విడిపించండి. ఎవరి రోగులుంటే యేసు పొందిన గాయముల వలన ఇప్పుడే వారికి స్వస్థత జరుగును కాక. వ్యాధి నుంచి స్వస్థత, రోగముల నుంచి స్వస్థత, మాంత్రిక తాంత్రిక క్షుద్ర ప్రభావాలు కొట్టివేయబడి బిడ్డలకు విడుదల కలగాలి.
అంతేకాకుండా ప్రభా నా తండ్రి ఎవరైతే భార్య భర్తలు విడిపోయారో కుటుంబాలు కట్టబడాలి. ఎవరి ఇంట్లోనైతే జాబ్ లేక ఉన్నారు బిడ్డలు చక్కటి చదువులు, జాబ్స్, వారి సెటిల్మెంట్, వివాహాలు ఘనంగా జరగాలి. అంతేకాక ప్రభు వ్యాపారాలు నలిగిన వారిని లేవనెత్తండి నాయన. కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, కొట్లాటలు, చికాకులు తొలగిపోవాలి నాయన. నా తండ్రి కోర్టు కేసు నుంచి విడిపించిన, అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉన్న బిడ్డలు కోర్టు కేసులు కొట్టివేయబడాలి దేవ. భూ సంబంధమైన బంధకములు తొలగే వారికి న్యాయంగా వారి భూములు వారికి రావాలి. ఈ విధంగా ప్రతి బిడ్డని మీరు ముట్టండి. అంతేకాక ప్రభా ఈరోజు ఎవరిది మ్యారేజ్ అని కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చాలి. రెండోది ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా వారి జీవితంలో నెరవేర్చబడాలి. ప్రభా మరొక్కసారి నీ బిడ్డలందరి మీద నీ కృప కుమ్మరించి మంచి ఆరోగ్యం ప్రభా, సమాధానం ప్రభా, నెమ్మది ప్రభా మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డని పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న దేవుని బిడ్డలారా అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరితో వాగ్దానాన్ని పంపించి మీ ఉదయకాలం చక్కగా దేవునితో గడపండి. సండే 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 8. మీకు ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అవి మరలా రిపీట్ చేసి వింటూ దేవుని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. This is not an ordinary revival. This is praising revival.